దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా సరే సహాయక చర్యల్లో ముందుంటుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇటీవల గుజరాత్లోని కర్ణావతిలో జరిగిన విమాన దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఈ విమాన ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర రాష్ట్ర బలగాలకు తోడుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు, సేవాభారతి కార్యకర్తలు సహాయం చేయడానికి రంగంలో దిగారు. కర్ణావతి ఆసుపత్రిలో అవసరమైన చోట అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నారు. అలాగే గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలను కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఇతర సహాయక బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శవాలను శిథిలాల నుంచి బయటకు తీయడం, విలువైన వస్తువులను ప్రభుత్వానికి అందించటం, క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించటం, వార్డుల్లోకి తరలించటం, వైద్య సహాయం పొందుతున్న వారికి అవసరమైన సహాయాన్ని కూడా స్వయం సేవకులు అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని స్వయం సేవకులు 2 దశల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి దశలో 175 మంది స్వయం సేవకులు పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్లు, అక్కడ ట్రాఫిక్ నిర్వహణ, ఆసుపత్రిలో పోస్టు మార్టం గదిలో సహాయం, DNA నమూనా సేకరణలో తమ వంతు సహాయం, అవసరమైన వారికి రక్తదానం, అంతేకాకుండా మృతుల బంధువుల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో దాదాపు 2000 మందికి పైగా టీ, నీరు, కలుపూర్ స్వామి నారాయణ మందిర్ సహకారంతో ఆహార పంపిణీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంఘం అక్కడ చేస్తుంది. ప్రస్తుతం వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడి బాధితుల విషయంలో RSS కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆపద నుంచి వారిని కాపాడటంలో స్వయం సేవకులు చూపిస్తున్న నిబద్ధత, అకుంఠిత దీక్షను చూసి ప్రజలు వేనోళ్లా పొగుడుతున్నారు. సమాజంలోని బాధితుల సేవకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ జీ, ద్వితీయ సర్సంఘ చాలక్ గురూజీల స్ఫూర్తిదాయక సందేశాల నుంచి ప్రేరణ పొందిన స్వయం సేవకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత సర్సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ కూడా సేవా తత్పరతా విలువలను నొక్కి చెబుతూ ఉంటారు. గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం లాంటి సంఘటనే 1996లో కూడా జరిగింది. 1996 నవంబర్ 12వ తేదీన హర్యానా గగనతలంలో సౌదీ అరేబియా విమానం, కజకిస్తాన్ విమానం ఢీకొన్నాయి. అప్పుడు పోలీసులు సైన్యం కన్నా ముందే సంఘ కార్యకర్తలు ప్రమాద స్థలమైన చార్ఖీ దాద్రి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్వయం సేవకుల సేవా తత్పరత, మృతుల కుటుంబాలకు అందిస్తున్న సహాయ సహకారాలు చూసి సంఘని బద్ధ విరోధిగా భావించే ఆనాటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి CM ఇబ్రహీం కూడా వారిని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. నాడు సేవలందించిన RSS కార్యకర్తలను ముస్లింలు మసీదులోకి తీసుకెళ్లి సత్కరించారు. స్వయం సేవకులు మానవత్వంతో పనిచేస్తుంటారని మౌల్వీ మహమ్మద్ హమీద్ నాడు కొనియాడారు. ఇదే సందర్భంగా ముస్లిం పెద్దలు, స్థానిక ముస్లింలు మాట్లాడుతూ RSS పట్ల తమకు ఇంతకాలం వేరే విధంగా నూరిపోశారని చెప్పారు. RSS కార్యకర్తలే గనక లేకుంటే తాము తమ బంధువుల శవాలను కూడా చూడగలిగే వారం కామని చెప్పారు. అన్ని రకాల విపత్తులకు సంభవించిన కాలంలో, ప్రదేశాలలో సంఘ్ తన సహాయ కార్యక్రమాలను అందిస్తూనే ఉంటుంది. 2004 డిసెంబర్లో వచ్చిన సునామీ, 2018లో సంభవించిన భారీ వరదల సమయంలో సేవా భారత్ చేసిన సేవా కార్యక్రమాలను కేరళ ప్రజలు చూశారు. అంతేకాకుండా మణిపూర్ అల్లర్లప్పుడు కూడా సంఘ సేవా విభాగమైన సేవాభారతి నిస్వార్థంగా పనిచేసింది. వీటన్నిటితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1977లో వినాశకరమైన దివిసీమ తుఫాను సంభవించింది. దీనినే దివిసీమ ఉప్పెన అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రభావిత ప్రాంతాలలో సేవలందించారు. శవాల దిబ్బలను వెలికి తీసి వాటికి దహన సంస్కారాలను కూడా నిర్వహించారు. శవసేన పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మరీ దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత అత్యవసర వంట సామాగ్రి, దుప్పట్లు, మందులను కూడా అందించారు. సమాజంలో సంపూర్ణంగా తాదాత్మ్యం చెందడమే స్వయం సేవకులు RSS శాఖలలో నిరంతరం పొందే శిక్షణ. అదే RSS నమ్మిన సిద్ధాంతం కూడా.